ఓం శ్రీమాత్రే నమః. బసవ పురాణం 2వ భాగం. పూర్వం కొన్ని యుగాల కింద శిలాదుడనే మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోర తపస్సు చేశాడు. ముందు కందమూలాలు ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు. తర్వాత అది కూడా మానేసి రాళ్ళు తిని ఆకలి చంపుకొని ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాను. శిలాదుడు నన్ను చూసి పులకితాంగుడై సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాల స్తుతించి, స్వామి, నాకు పుత్ర సంతానం కలిగేటట్లు వరం ప్రసాదించవలసింది అని వేడుకున్నాడు. నేను తదాస్తు అన్నాను. అప్పుడు శిలాదుడు, మహాదేవ, కేవలం కొడుకు కలిగితే సరిపోదు, అతడు శివభక్తితో తరించాలి. వాడు తద్భిన్నంగా ఉంటే మాత్రం నేను సహించను, తల నరికేస్తాను. అందుకని మీరే అతడికి అండగా నిలవాలి అని వేడుకున్నాడు. అది విని నేను సంతోషించాను. అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూశాడు. ఎందుకంటే సృష్టికి ముందే నా అంశ వృషభ రూపంలో ఉంటుంది. అది కృతయుగంలో 4 పాదాల మీద, త్రేతాయుగంలో 3 పాదాల మీద, ద్వాపర యుగంలో 2 పాదాల మీద, కలియుగంలో ఒకే పాదం మీద చెరుస్తూ ఉంటుంది. ఈ అంశయే ద్వితీయ శంభుడు. అట్టి నందీశ్వరుణ్ణి చూసి, నీవే శిలాదునికి కొడుకుగా పుట్టాలి, నీవు లోకంలో 2వ శివుడనే పేర ప్రసిద్ధి చెందాలి అన్నాను. నందికేశ్వరుని అవతారం నా కోరిక ప్రకారం నందీశ్వరుడు అయోనిజుడై శిలాదుని ఇంట పుట్టాడు. అతడికి నందికేశ్వరుడని పేరు పెట్టారు. నందికేశుడు జన్మించినప్పటి నుండి భక్తి క్షీరాన్ని గోలుతూ పెరిగాడు. గురు పదధ్యానంతో, వేదాంత సూక్తులతో, శివాచార వర్తనంతో నా పాదపద్మాలను నిరంతరం మనస్సులో ఉంచుకొని నందికేశుడు పెద్దవాడైనాడు. అప్పుడు నందికేశుడు కనీ విని ఎరుగని భయంకర తపస్సు మొదలుపెట్టాడు. ఆ వేడికి బ్రహ్మాండం గజగజ వణికిపోయింది. బ్రహ్మాది సమస్త దేవతలు భయంతో నా వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. అది చూసి నేను నవ్వి, ఓరి వెర్రి జీవులారా, మీకెందుకంత భయం? మీ పదవులు పోతాయనా? నందికేశ్వరుడు బ్రహ్మ పదవో, విష్ణు పదవో, దేవేంద్ర పదవియో కోరి ఈ తపస్సు చేయడం లేదు. అందుకని మీరేమీ వణికిపోనవసరం లేదు. అతనికి నా భక్తి తప్ప వేరే కోరికలు లేవు. కావాలంటే నా వెంట రండి, చూపిస్తాను అని నేను నందికేశుడు తపస్సు చేస్తున్న శ్రీపర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా వెళ్ళాను. నందికేశుడు కన్నులు తెరిచి నన్ను చూశాడు. అప్పటి వరకు నేనతని మనస్సులో స్థిరంగా ఉన్నాను. ఇప్పుడు ఎదుటనే ఉన్నాను. ఇలా ప్రత్యక్షం కావడం చూసి అతని శరీరం పులకించింది. నందికేశ, నీకు కావలసిన వరం కోరుకో అన్నాను. అది విని నందికేశుడు, స్వామి, పెన్నిధి లభించినప్పుడు మన్ను అడిగే అవివేకి ఎవడైనా ఉన్నాడా? నాకు నీ దర్శనం లభించింది, అందుకే ఈ తపస్సు. వేరే నాకే పదవులు గిదవులు పనిలేదు. నిర్మల భక్తిని నాకు ప్రసాదించు అన్నాడు. అది విని నేను నందికేశుణ్ణి గాఢాలింగనం చేసుకున్నాను. నాయనా నందికేశ, నీ ఆలింగన సుఖం నాకెప్పుడూ లభించేటట్లు నిన్ను నేను వాహనం చేసుకుంటున్నాను. పూర్వము నీవే నా వాహనానివి అని చెప్పి నేను నందికేశునికి ప్రమద గణాధిపతిగా పట్టం కట్టాను. సర్వజ్ఞత్వాన్ని ప్రసాదించాను. నా వెంట బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాది సమస్త దేవతలు అది చూసి నందికేశునికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. నందికేశుడు వారిని దయతో చూశాడు. ఈ విధంగా దేవతలు తమ తమ భయాలను పోగొట్టుకున్నారు. శ్రీశైల నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశానికి నాటి నుండి నంది మండలమని పేరు వచ్చింది. అక్కడికి వచ్చిన సమస్త జీవజాలము మోక్షాన్ని పొందగలిగేటట్లు అనుగ్రహించాను. ఇట్టి నందికేశుని చరిత్ర విన్నవారు, చదివినవారు స్థిర బుద్ధి, దృష్ట, అదృష్ట, సమస్త సిద్ధులు, వాక్శుద్ధి, భక్తి, సంపద పొందగలుగుతారు. దేవి, ఇట్టి నందీశ్వరుడు సాక్షాత్తు నేనే అని పరమేశ్వరుడు, నారదుడు, పార్వతులు వినగా చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఇంతటి నిరహంకారము, సదాచారము, నిరంతర భక్తి, ప్రభుభక్తి, సిద్ధ పాండిత్యము, నిత్య సత్యము, సౌకుమార్యము, ఆత్మతత్వము, విశుద్ధ చరిత్రము, పుణ్యగోత్రము, ఇంతటి మంగళకరమైన మూర్తి నందికేశునికి తప్ప మరెవ్వరికీ లేవు. అందుకే నందీశ్వరునికి తప్ప మరెవ్వరికీ మిమ్ము మోయగలిగే శక్తి కూడా లేదు. ఇతడు సాక్షాత్తు మీ అంశయే అని పరమేశ్వరునితో అన్నది. విన్నావా నారద, నందికేశుని ఘనత అని శివుడు నారదునితో అన్నాడు. ఇలా పరమేశ్వరుని దయార్థ చిత్తంతో తలమునకలైన నందికేశుడు భయము, సిగ్గు, సంతోషము వెల్లివిరిసే చూపులు, తనకు ఆభరణ ప్రాయములు కాగా శరీరము పులకించి
కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతుండగా పరమేశ్వరుని శరణుజొచ్చి చేతులు జోడించి తలపై పెట్టుకొని పరమశివుణ్ణి కొనియాడాడు. అప్పుడు అంబికాదవుడు నందికేశుని దగ్గరకు తీసి ప్రేమతో ఇలా అన్నాడు.